హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ కేసులో అరపైసా అవినీతి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరైన ఆయన విచారణకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా తాను హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేశామే తప్ప కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేందుకు కాదని విమర్శించారు కేటీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేశానని తెలిపారు. తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తాము పాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు కేటీఆర్. మంత్రిగా తమ బావమర్దులకు 1137 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చే పని ఏనాడు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ల్యాండ్ క్రూజర్ కార్ల కోసం, ఇతర ప్రయోజనాల కోసం అధికారాన్ని ఏనాడు ఉపయోగించలేదని తెలిపారు. ఆ చావు తెలివితేటలు ముఖ్యమంత్రి రేవంత్, ఆయన మంత్రివర్గ సహచరులకు మాత్రమే ఉంటాయన్నారు కేటీఆర్. నీచమైన రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఫార్ములా ఈ కార్ రేస్ అంశం అర్థం కాదని విమర్శించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ ను ఎంతో కష్టపడి తీసుకొచ్చామని అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చడమే గొప్ప ఎజెండాతో కార్ రేస్ ను ముందుకు తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ మొబాలిటీ వ్యాలీలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగోపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా పనిచేసినట్లు తెలిపారు. ఈ మొబాలిటీ వీక్ ద్వారా 12,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలగమని వెల్లడించారు. విఘ్నులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసని తెలిపారు. తమ ప్రభుత్వ విజన్ ను నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.